బాగున్నా. మిమ్మల్ని ఎక్కడో చూసానండి మీరు రీల్స్. ఇన్‌స్టాలో, ఓకే. యూట్యూబ్‌లో ఓకే. నైస్. నైస్. చూస్తుంటారేమో. ఓకే అన్న. 'లిటిల్ హార్ట్స్‌లో' మీ కాన్సెప్ట్ ఎలా ఉండబోతుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రోల్ ఎలా ఉండబోతుందండి? అది చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది 'లిటిల్ హార్ట్స్' అయితే. ఫుల్ ఎవరు వచ్చినా ఫ్యామిలీస్ వచ్చినా, యంగ్ ఆడియన్స్ వచ్చినా అందరూ చూసి నవ్వుకునేలా ఉంటది. నా రోల్ కూడా అట్లనే అందరూ ఇంటర్మీడియేట్‌లో బంకులు కొట్టి చిల్లరగా తిరిగిన రోజులన్నీ గుర్తొస్తాయి. మీరు హ్మ్. పక్కా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఓకే అన్న. అంటే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మీది ఒకటుంటది బ్రో. అంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అనేసి ఉంటది. అంటే దాని మీనింగ్ ఏంటన్న అది? ఎందుకలా పెట్టాల్సొచ్చిందండి? బయో ఏం పెట్టాలో తెలియక అలా అది ఓకే. చెప్పుకోవడానికి ఏం లేనప్పుడు అది పెట్టేసా అంతే. ఓకే బ్రో. ఇప్పుడు ట్రైలర్‌లో చూసుకుంటే ఇప్పుడు నార్మల్‌గా కాలేజ్‌లో చదివిన దానికన్నా బాక్స్‌లే ఎక్కువుండేయి. అంటే బ్యాగ్‌లో బుక్స్ కన్నా బాక్స్‌లో ఎక్కువుండేయి. అంటే రియల్ లైఫ్‌లో మీ క్యారెక్టర్ ఎలా ఉండేది బ్రో? అంతే అండి. కొంచెం హ్మ్. అట్లనే ఉండేది. బాక్సులు 4, 5 డబ్బాలు పట్టుకెళ్ళి ఎప్పుడు లంచ్ బ్రేక్ అవుద్ది, ఎప్పుడు స్నాక్స్ బ్రేక్ అవుద్ది, అది తిందామని వెయిట్ చేస్తుంటాను తప్ప, ఆ! ఎప్పుడు ఏ పీరియడ్ వస్తది చదవాలని వెయిట్ చేసే బ్యాచ్ కాదు. సో, అట్లా. ఓకే అన్న. ఇప్పుడు మీది ఇన్‌స్టాలో మీరు చూసుకుంటే ఏ రీల్ చూసినా వైరల్ అవుద్ది. అంటే మీరు వైరల్ అవ్వాలని చేస్తారన్నా? లేకపోతే అది ఏవి పెట్టినా క్యాజువల్ పెట్టినా అంతే. వైరల్ అంతే. అవుతాయి అంటే ఏం చెప్తారు? అంతేం లేదండి. అయ్యేవి అవుతాయి. ఏదో నేను ఐడియా వచ్చినప్పుడు చేస్తూ ఉంటా. అవి జనాలకు నచ్చితే అవి అలా ఎళ్తాయి. థాంక్స్ టు దెమ్. ఓకే అన్న. ఇప్పుడు 90s మిడిల్ క్లాస్ అబ్బాయిలు అందులో చూస్తే స్కూల్ అబ్బాయిలా చేస్తారు. ఇందులో కాలేజ్ స్టూడెంట్‌లా చేస్తున్నారు. అంటే ఎంత అంటే ఇప్పుడు నార్మల్‌గా ఎన్ని ఇయర్స్ వచ్చినా అలానే ఉంటున్నారు. దానికి రీజన్ ఏంటన్న? అంటే ఎలా ఉండగలుగుతున్నారు? ఉన్నందుకు హ్యాపీ. కొంచెం ఏజ్ అయితే కొంచెం ఏజ్డ్ రోల్స్ చేయొచ్చు అప్పుడు. ఓకే అన్న. యాహ్! ఫ్యూచర్‌లో ఇంకే టైప్ ఆఫ్ రోల్ చేయాలని ఉందండి మీకే? ఏదైనా చేస్తా. ఏదైనా మంచి జనాలకి ఎంటర్‌టైనింగ్‌గా ఉందంటే ఏదైనా చేస్తాను. హ్మ్. అంతే. మీకు ఇష్టమైన సినిమా ఏదన్నా? అంటే తెలుగు ఇండస్ట్రీలో అంటే ఏం చెప్తారు? నాకు 'ఊహలు గుసగుసలాడే' నా ఫేవరెట్ రామ్ కామ్. హ్మ్. ఇది కూడా అట్లనే రామ్ కామ్ మంచి అదే జోనర్‌లోకొస్తది. హ్మ్. సో, చాలా హ్యాపీగా ఉంది. ఫ్యూచర్‌లో ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? మీరు హ్మ్. ఇంకా చేస్తున్నవి? ఇంకా ఏం ఫైనలైజ్ అవ్వలేదండి. చెప్తాను. షూర్ అనౌన్స్ చేస్తా. ఓకే యాహ్! అన్న. థాంక్ థాంక్స్. యూ.